విత్తనాలు ఇప్పుడు ఎలాగ నాటుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ హోల్స్ అయితే చేసాం కదా, చేసిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే వేస్టేజ్ ఉంటుంది కదా, ఏదైతే ఫ్లవర్స్ అలాగే కిచెన్ వేస్ట్ ఇవన్నీ వీటిని కిందన వేసేయాలన్నమాట. చూడండి ఈ విధంగా. అలాగే ఎండే ఆకులు ఉంటాయి, ఇవన్నీ ఎండే ఆకులు ఉంటాయి, వీటిని కూడా వేసేయాలి పూర్తిగా. ఎండాకులు అలాగే చూడండి ఇంకా ఎండాకులు ఉన్నాయి. వేసేసి ఇస్తే మొత్తం చూడండి నిండిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఇంతవరకు నింపేసుకోవాలి. నింపుకున్న తర్వాత ఇందులోని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మట్టి చూడండి, ఇది మట్టి గెత్తం ఇదంతా అన్నమాట, ఇందులో వేసేయాలి. మొత్తం ఇదంతా వేసేసి చూడండి ఈ విధంగా కొంచెం వెలితిగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఇదిగో చూడండి ఈ 4 విత్తనాలు, చిక్కుడుకాయ విత్తనాలు పెట్టుకుందాం. పెట్టిన తర్వాత మొత్తం వీటికి నీళ్ళు వేసేయాలి. చూడండి, అయితే నిండా మట్టి నింపవలసిన అవసరం ఉండదు. మట్టి అంటే గెత్తము, వేపపిండి, అలాగే కొంచెం మట్టి, అలాగే పొట్టు ఉంటుంది కదండి, ధాన్యం పొట్టు, ఇవన్నీ కలిపిన మిశ్రమం అన్నమాట. చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుంది ఇది. ఇప్పుడు వాటర్ వేస్తాను కానీ ఈ విధమైన దాంట్లో వేసేసి విత్తనాలను కొద్దిగా అణిచిపెట్టేసి ఉంచేయండి, అంతేనండి. ఇలా వేసిన తర్వాత లేచాక మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి.